తాజా అంశాన్ని చూస్తున్నాం. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 3 యువకులు మృతి చెందారు. మరింత సమాచారం మా ప్రతినిధి లింగయ్య నడి తెలుసుకుందాం. లింగయ్య, చెప్పండి, ప్రమాదానికి గల కారణాలేంటి? సత్తుపల్లి మండలంలో కిష్టారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం తెల్లవారుజామున జరిగింది. ఈ ప్రమాదంలో కారు అత్యంత వేగంగా వెళ్లి డివైడర్ ఢీకొట్టడంతో నుజ్జునుజ్జైంది. ఈ ప్రమాదంలో 3 యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొక యువకుడి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 5 యువకులు ఈ కారులో ప్రయాణిస్తున్నారు. పెనుబల్లి మండలం నుంచి సత్తుపల్లి కిష్టారం వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా మనకు ప్రస్తుతం పోలీసుల నుంచి సమాచారం అందుతుంది. అయితే ఇందులో విసుగొల్పే కొన్ని అంశాలు, విస్మయం కలిగించే అంశాలు కూడా మనకు స్పష్టంగా కొంత కనిపిస్తున్నాయి. అంతా కూడా ఈ కారులో ప్రయాణిస్తున్న వాళ్ళంతా కూడా యువకులు, అందరు కూడా మైనర్లు, దాదాపు అందరు కూడా 18 ఏళ్ల లోపు వాళ్ళే ఉన్నారు. ఇందులో 6వ తరగతి చదువుతున్న విద్యార్థి కూడా ఒకరున్నారు. మిగతా వాళ్ళంతా కూడా 18 ఏళ్ల లోపు ఉండడం కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. వీళ్ళంతా కారులో ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి బయలుదేరారు, ఎందుకు ఈ కారులో ప్రయాణిస్తున్నారు, ఎటువైపు వెళ్తున్నారు అన్నది కూడా కొంత ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈ ప్రమాదం జరిగిన తీరును చూస్తే కనుక అత్యంత వేగంగా కారు దారిలో ప్రయాణిస్తుండడం, అదేవిధంగా డివైడర్ ఢీకొట్టిన తీరును చూస్తుంటే మాత్రం అత్యంత కారును ఒకసారి పరిశీలించినా కూడా అత్యంత వేగంగా డివైడర్ ఢీకొట్టింది. నుజ్జునుజ్జైంది కారు పూర్తిగా కూడా. అందులో ఉన్న యువకుల మృతదేహాలు కూడా ఛిద్రమైపోయిన పరిస్థితి. ప్రస్తుతం పోలీసులు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. వాళ్ళ మృతదేహాలను కూడా సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషమంగా ఉన్న మరొక యువకుడిని ప్రస్తుతం సత్తుపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇందులో ఈ చనిపోయిన 3 సత్తుపల్లికి చెందిన ఒక 18 ఏళ్ల సిద్దేశ్ జాయి, అదేవిధంగా మరసకట్ల శశి, ఇతనికి 12 ఏళ్లు. కొమ్మెపల్లి అంటే సత్తుపల్లి పట్టణంలోని కొమ్మెపల్లి వాసులు వీళ్ళిద్దరు. ఇంకో యువకుడు సాదిక్ చంద్రగొండకు చెందిన యువకుడు కూడా ఉన్నట్టు మనకు స్పష్టంగా సమాచారం ఉంది. తీవ్ర గాయాలైన వాళ్ళలో తలారి అజయ్, అన్నపరెడ్డిపల్లికి చెందిన అజయ్, అదేవిధంగా ఇమ్రాన్, ఇతను కూడా చంద్రగొండకు చెందినట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ఈ యువకులంతా ఎందుకు ఈ కారులో బయటకు వెళ్లారు, ఎప్పుడు బయటకు వెళ్లారు అనేది కొంత ఇంకా సమాచారం అందాల్సి ఉంది. అక్కడికి స్థానికంగా సత్తుపల్లి పట్టణానికి సంబంధించిన సిద్దేశ్ జాయ్ కుటుంబ సభ్యులు కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా ఆశ్చర్యపోతున్నారు. అసలు అబ్బాయి ఎప్పుడు బయటకు వెళ్ళాడు, కారు ఎవరెవరు వెళ్ళారనేది కూడా అతనికి కూడా సమాచారం లేదని తండ్రి శ్రీనివాసరావు, అదేవిధంగా ఆ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితుల్లో ఈ యువకులంతా కూడా ఎందుకు వెళ్ళారు, ఎప్పుడు వెళ్ళారు, ఎటువైపు వెళ్తున్నారు అనేది కొంత ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉంది. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ చేస్తున్నారు. అంతంత వేగంగా తెల్లవారుజామున వేగంగా ప్రయాణిస్తున్న కారు ఈ కారు ఎవరిది, ఎందుకు వీళ్ళంతా కూడా బయలుదేరారు అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ సాగిస్తున్నారు. 3 కుటుంబాల్లో తెల్లవారుజామున మాత్రం ఈ ఘటన విషాదం నింపిందని చెప్పొచ్చు. మరో యువకుడి పరిస్థితి కూడా అత్యంత విషమంగా ఉంది. ఆ విషమంగా ఉన్న యువకుడిని ఇప్పుడు సత్తుపల్లి నుంచి ఖమ్మం కూడా తరలిస్తున్నట్టు మనకు సమాచారం అందుతుంది. రాకేష్, ధన్యవాదాలు లింగయ్య.